దీనిపైన కూడా అమ్మా ఈ 3 రోజుల టైంని మీరు టీచర్స్ హెచ్ఎంస్కి కూడా మన ఎస్సీఆర్టీ తరఫు నుంచి డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది మీకు అందరికి కూడా డీటెయిల్డ్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే ఈ పిల్లలందరినీ కూడా మీరు ఆల్రెడీ అడాప్షన్ ఇచ్చారు. పిల్లలందరూ కూడా మన అన్ని డే స్కాలర్ స్కూల్సే కాబట్టి ఆ స్కూల్కి నియర్ బైయే ఉంటారు పిల్లలందరూ కూడా. కేజీబీవీల్ మోడల్ స్కూల్ అనేమో హాస్టల్, బట్ మన జిల్లా పరిషత్ తర్వాత మన లోకల్ బాడీ అన్నీ కూడా డే స్కాలర్ పిల్లలే మీ స్కూల్కి దగ్గరలోనే ఉంటారు. సో పిల్లలందరూ కూడా సో ఎగ్జామ్ రోజు మీరు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయకండి. ఎగ్జామ్ రోజు లెట్ దెమ్ రైట్ ది ఎగ్జామ్, దే కెన్ టేక్ రెస్ట్. నెక్స్ట్ డే నుంచి యూ కాల్ దెమ్, యూ టాక్ టు దేర్ పేరెంట్స్. ప్రతి స్కూల్లో యావరేజ్గా ఒక 40 మందే ఉంటారు. ప్లీజ్ టాక్ టు దేర్ పేరెంట్స్, ఆస్ దెమ్ టు సెండ్ టు యువర్ స్కూల్. అండ్ మీరు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ పైన ఎక్కువ సమయం కేటాయించండి. వాళ్ళు ఆల్రెడీ రివైజ్ చేసుకొని ఉన్నారు, పిల్లలు ప్రీ ఫైనల్ రాశారు. మీకు ప్రతి ఒక్క పిల్లలది వీక్నెస్ స్ట్రెంగ్స్ తెలుసు. వాళ్ళకి ఇంకా మీరు ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు, మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఈ 4 డేస్ని కూడా యాక్చువల్లీ మీరు వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు బయాలజీలో మీకు 9 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 డేస్ 3 చాప్టర్స్. మీకు వచ్చిన పిల్లలకి ఒక హాఫ్ డే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ 3 చాప్టర్స్ వాళ్ళకు ఒక సమ్మరైజ్ చేసి మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ హాఫ్ డే యూ కెన్ క్లారిఫై దేర్ డౌట్స్. అట్లనే ఫస్ట్ డే 3 చాప్టర్స్ మీరు సమ్మరైజ్ చేసి వాటి ఇంపార్టెన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రాబబుల్ క్వశ్చన్స్ అవి చెప్పి సమ్మరైజ్ చేస్తారు. నెక్స్ట్ హాఫ్ డే యూ క్యాన్ క్లారిఫై దేర్ డౌట్స్ ఇండివిజువల్ ఓపెన్ సెషన్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ డే ఇంకొక 3 చాప్టర్స్ పైన వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. యూ కెన్ గివ్ దెమ్ సమ్ టైమ్ టు ప్రిపేర్, ఆర్ ఇంటి దగ్గర నుంచి ఏమైనా డౌట్స్ తీసుకొని వస్తే అది మీరు చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ థర్డ్ డే మళ్ళీ మిగతా చెప్పొచ్చు. అట్లా మీరు యూజ్ ద 3 days యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. దీంట్లో మీ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కన్వీనియన్స్, టీచర్స్ రిక్వైర్మెంట్, పిల్లల రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు దాన్ని షెడ్యూల్ చేసుకోండి. మీరు స్కూల్ టైమింగ్లోనే ఉండాలని కూడా లేదు. ఎక్కువ అవసరం ఉంటే ఆ 2-3 days మీరు కొంచెము, నా రిక్వెస్ట్ ఏమంటే యూ స్పెండ్ మోర్ టైమ్ ఇఫ్ నీడెడ్. ఆ 3 రోజులు మీరు 3-3:30 కాకుండా ఒకవేళ మీకు పిల్లలు అడుగుతున్నారంటే యూ కెన్ స్టే దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్, క్లారిఫైడ్ దేర్ డౌట్స్. దాంతో సో టోటల్ ఫ్లెక్సిబిలిటీ ఉంది మీకు దీనిపైన. ది గైడ్ లైన్స్ దట్ వీ గేవ్ ఆర్ ఓన్లీ ఇండికేటివ్. మీరు 3 రోజులు ఎట్లా వాడుకోవాలనేది మేము ఏదైతే ఇచ్చామో అది ఓన్లీ ఇండికేటివ్. బట్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్. మీ టైమింగ్, మీ ప్లాన్, మీ పిల్లల రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఆ 3 రోజులు సద్వినియోగపరచుకోండి.